సభకు నమస్కారాలు. మేడం గారికి, మిగతా వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. అందరి పేర్లు తీసుకొని ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. నేను నా రాజకీయ జీవితంలో 88లో స్టార్ట్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్గా. రాజ్యసభ సభ్యుడిగా ఎండ్ చేశాము. అయితే ఈ యొక్క 30 ఏళ్లలో అనేక మంది రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పదవులు అనుభవించారు. అయితే రాజ్యాంగంలో పదవులకు అధికారాలు అనుభవించారు, కానీ కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. సమాజాన్ని నిర్మాణం చేయాలి, సంపద అంతా చేసుకోవాలి, వ్యత్యాసాలు లేకుండా చేయాలని మహానుభావుడు అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అందులో రాశారు. కానీ అందులో ఏమున్నదో కూడా నేను రాజ్యసభలో ఒక ఇన్సిడెంట్ చెప్తానమ్మా. ఫస్ట్ నేను అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకొని కూర్చొని వచ్చినాను. నా పక్కకు ఇంకోడు ప్రమాణ స్వీకారం చేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆ పుస్తకంలో ఉస్మే క్యా హై తుమ్కు మాలూమ్ అంటే క్యా హై కి సాబ్ అంటే వాడు ప్రమాణం చేస్తాడు రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తాను. అంటే ఏమున్నదో కూడా వాడికి తెలియదు. కనుక చాలామందికి తెలియక నేను అందుకే ఆలోచన చేసి దీన్ని ఇంత దొడ్డుకుంటే వాడు చదవడిగా, కనుక దీన్ని ఒక 20-30 పేజీలలో సంక్షిప్తంగా దాన్ని తయారు చేయాలా. ఇక ఏదైనా డీటెయిల్స్ కావాలంటే సెక్షన్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఏం చెప్పింది అనేది కూడా రాశాను. నేను ఆర్టికల్ కావాలంటే పర్టికులర్స్కు రాజ్యాంగాన్ని రిఫర్ చేస్తాను. దాన్ని చదువుకున్నా ఈ రాజ్యాంగం సార్ చెప్పినట్టు రాజ్యాంగం అమలు అయితే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ బీసీస్దే చెప్తాను, సమానత్వం లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక 3 మెయిన్ పిల్లర్సు లెజిస్లేటర్స్లో కానీ, ఎగ్జిక్యూటివ్లో కానీ, మన జ్యుడిషియరీలో కానీ సరైనటువంటి ఒక ప్రాతినిధ్యము ఇప్పటికీ లేదు జనాభా ప్రాతిపదికన. దానికి ఏం చెప్తారు కారణాలు? మీ యొక్క దీంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ లేరని చెప్పి 50% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ ఎలిజిబిలిటీ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ సిస్టమ్. ఇది సమస్య బీసీలది కాదు, ఇది దేశ సమస్యనే. 50% ప్రజల యొక్క సమస్యనే కాదు ఇది. 50% ప్రజలలో ఎలిజిబిలిటీ వాళ్ళు ఒక 100 మంది కూడా దొరకకపోతే ఇంకా ఏం చేస్తున్నట్టు, ఇంకా ఈ సమాజం ఏమవుతున్నట్టు? అంబేద్కర్ మొదటే చెప్పాడు రాజ్యాంగంలోనే, సమాజ నిర్మాణం జరగాల, సమాన హక్కులు ఇవ్వాలా. ఇప్పటికే మనం ఇప్పుడు ఈ యొక్క రాజ్యాంగం అమలు అయిన తర్వాత పొలిటికల్ ఈక్వాలిటీ అయితే వస్తున్నది, కానీ సామాజికంగా ఆర్థికంగా ఈక్వాలిటీ ఈ దేశంలో లేదు. కనుక ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. ఉన్నోడికి లేనోడికి వ్యత్యాసం ఉన్నది. దీన్ని సాధ్యమైనంత తొందరగా తగ్గించాలి అని చెప్పారు. కానీ ఏమైంది? 75 సంవత్సరాలు చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఉన్నోడు ఇంకా పైకి వెళ్ళిపోయినాడు, లేనోడే అస్సలు లేకుండా అయిపోయినాడు. కనుక ఇక గ్యాప్ పెరుగుతుంది కానీ తక్కువ అవుతుంది. దానికి కారణము పాలన చేసే వాళ్ళకు రాజ్యాంగం సంగతి తెలియదు వాళ్ళకు. ఇక ఈ రాజ్యాంగంలో తప్పు ఆయన ఒకటి చేసినాడు ఏంటంటే, అమలు చేయని వాళ్ళని తీసేసేయాలి కదా. ఎవడు అమలే చేయలేదు. నాకు అది కావాలి, ప్రోటోకాల్ లేదు, అది లేదు, ఇది లేదని కొట్లాడతారు. కానీ నీకున్నటువంటి యొక్క బాధ్యతలు ఏంటివి అవి ఎవరికి కూడా సరిగా నిర్వహిస్తే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యొక్క సంపద అందరిది అని చాలా స్పష్టంగా ఉంది రాజ్యాంగంలో. రాజ్యాంగం రాసినప్పుడే ఫస్ట్ వర్డ్లోనే ఒకటి మనకు కనబడుతుంది, బీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అవర్ సెల్ఫ్. అంటే మేము సార్వభౌములమైన మాకు మేముగా రాసుకున్నాం ఈ రాజ్యాంగము, మాకు మేముగా పరిపాలన చేస్తాము అని చెప్పి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక నాయకులు 5 ఏళ్లకు దే ఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్స్. ఇంతమంది కోట్లాది మంది చట్టసభలలో కూర్చోదాలరు కనుక ఈ పార్లమెంట్కు, అసెంబ్లీస్కు ఒక రిప్రజెంటేటివ్స్ను పంపిస్తుంటాం. వాళ్ళు 5 ఏళ్ళ పీరియడ్కు ఒక్కొక్క రిప్రజెంటేటివ్స్ మనం ఎన్నుకోవడము, మన తరఫున వాళ్ళు పోయి కూర్చొని అక్కడ చట్టాలు చేయడం అదంతా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నట్లా? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఒక చివరిగా ఏమైపోయింది, ప్రజలు చేయాల్సినటువంటి ఒక పాలకులు పాలితులు అనే పరిస్థితి వచ్చింది. పాలకులు డిఫరెంట్, పాలితులు డిఫరెంట్ అయిపోయారు. పాలితులు అంటే ఇక వెనకట్టు ఉన్నట్టుగా ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. కనుక దీని రాజ్యాంగం అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఇదంతా దీన్ని చాలా సంవత్సరాలు ఎప్పటి నుంచో రాసి కూర్చున్నాం. ఎంతోమందితో ఇనాగ్రేట్ చేయాలని ఆలోచన చేశాం. ఇక సార్ చెప్పినట్టు రాజ్యాంగం సరైన దిశలో అమలైతే లేదు అని చెప్పి కాన్స్టిట్యూషన్ క్లబ్లోనే ఢిల్లీలో నేను మీటింగ్ ఒకటి పెట్టి, అప్పుడున్న సుప్రీంకోర్టు మాజీ మన జడ్జి, అప్పుడు సిట్టింగ్ జడ్జి ఉన్నది చర్మేసు, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళందరితో మాట్లాడేవాళ్ళు. దాని యొక్క ప్రొసీడింగ్ కూడా అంతా కూడా ప్రింట్ చేయించి
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉండే అప్పుడు నేను అది ఆయనకు కూడా ఇచ్చినాను. అది అంతా కూడా చూసి పూరే జగ హిందుస్థాన్ మే పూరా లగానా చేయాలి, కానీ నాతో కాదు సార్ అని చెప్పాను. మీరు శ్రవతో అని చెప్పిన ఆయనకి. అంటే ఇండియాలో అంతా పెడుతుంది ఇక కనుక మీకు ఇస్తున్నా, ఇక మీరు గవర్నమెంట్ తరఫున ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేకపోయాడు. అది అట్లా నేను ఇప్పుడు దీన్ని సంక్షిప్తంగా రాసినాను. మనకు ఇక నాకు కంపల్సరీగా ఇక ఆగుతోటి జయించాలని చెప్పి ఫైనల్గా డిసైడ్ చేయాలి. ఏ గవర్నర్ వద్దు, నాకు ఎవరు వద్దు అని చెప్పి నేను అడిగితే అందరు వస్తారు. ఇక తప్పకుండా చేసేవాళ్ళు జడ్జెస్ వస్తారు, అందరు వస్తారు. కానీ నేను వద్దనుకున్నాను. నేను ఖచ్చితంగా ఆమెతో చేయించాలి, లేకపోతే ఎవరు రాకపోతే నేనన్నా చేస్తాను, కానీ నాకు ఎవరు వద్దని చెప్పి అనుకున్నానమ్మా. ఆ విధంగా ఈరోజు మేడం గారు ఓపెన్ చేస్తారు. దీన్ని తీసుకుపోయి ప్రజలలో తీసుకుపోయే బాధ్యత ఇక్కడ రియాజ్ ఉన్నాడు, మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తాం. ఈ సంస్థ తరఫున 24 పుస్తకాలు తయారు చేశాం సంక్షిప్తంగా. ఇదే విధంగా ఇదో 25వ వచ్చే సంవత్సరం ఇంకొక 3 చేయాలని అనుకుంటున్నాం. హిస్టారికల్ పర్సనాలిటీస్ యొక్క చరిత్ర గురించి చాలామందికి తెలియదు. ఆ విధంగా తెలియాలని చెప్పి సంక్షిప్తంగా 24 పుస్తకాలు, ఇది 25వది. ఇంకా 3 పుస్తకాలు కూడా తీయాలని ఉంది నాకు. నెక్స్ట్ ఇయర్ భగవంతుడు అన్నీ సహకరిస్తే 3 పుస్తకాలు కూడా తీసుకొస్తాం. ఎట్ ది కాస్ట్, ఫ్రీగా ఏమి ఇస్తలేము మేము. ఎట్ ది కాస్ట్ ఒక 20 రూపాయలు ఏమో కాస్ట్ అవుతుంది. ఆ 20 రూపాయలే తీసుకొని ఇచ్చేస్తున్నాము. మాకే ₹1 కూడా లాభం వద్దుగా. ఆ విధంగా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని ప్రజలలో తీసుకుపోవాల్సినటువంటి అందరు ఎమ్మెల్యేస్ పంపుతా నేను ఖచ్చితంగా. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా చేయించిన పార్లమెంట్ మెంబర్స్ కూడా పంపుతా. ఇక వాళ్ళ ఓపికన్న ఇది ఏం అర్థం ½ అన్ అవర్లో చదివేయచ్చుగా. ఇక ఓపికన్నోడు కనీసం చదువుతాడు. వాడు ట్రైన్లో పోయేటప్పుడన్నా, బస్సులో పోయేటప్పుడన్నా, ఫ్లైట్లో పోయేటప్పుడన్నా చూసుకొని కాడు. ఆ విధంగా ఒక 100 మందికి ఇస్తే ఒక్కడు చదివినా చాలు. అది నా యొక్క పర్పస్ సర్వజ్ఞ తెలియజేసుకుంటూ సెలవు.